మన జీవితంలో కూడా మన అవిధేయతను బట్ట లేకపోతే అపవాది కార్యమా ఎన్ని సంవత్సరాలు దోచుకోబడుతుంది? 35 సంవత్సరాలు వచ్చే వరకు నీకు తెలియలేదా నాకు పెళ్ళి అవ్వాలని? 35 సంవత్సరాలు వచ్చే వరకు నీకు తెలీదా ఈ ఉద్యోగము సరిలేదు, నా కుటుంబానికి తగినది కాదని? ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అని అంటే తెలియలేదండి, తెలియలేదక్క, అట్లా గడిచిపోయిన సంవత్సరాలు అని అంటూ ఉంటారు. నాకు ఆశ్చర్యం అంటే అన్ని సంవత్సరాలు అసలు తలంపు రాలేదా? నా జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశ కూడా పుట్టలేదా? నేను ఏదైనా ప్రయత్నించాలి, కొత్తది ఏమైనా అడుగు తీయాలి, ఒక రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదా? కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్ గా వెలిగిందా నీ మనస్సు, నీ ఆలోచనలు? 35 సంవత్సరాల తర్వాత ఓహో ఇది చేసుకోవాలా నా జీవితంలో, ఇలాగా కట్టుకోవాలా నా కుటుంబము అని ఆలోచిస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు దోచుకోబడ్డదండి మన అజ్ఞానం బట్టి, మన తెలివిలేనితనం బట్టి, లేకపోతే మన అవిధేయతను బట్టి, లేకపోతే అపవాది కార్యాలు బట్టి. వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, యువర్ లైఫ్ ఇస్ గెటింగ్ డిలేడ్. ఎవ్రీ ఇయర్ ఇస్ సచ్ అ ప్రెషియస్ ఇయర్. ప్రతి సంవత్సరం ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైన సంవత్సరము. కానీ ఎన్ని సంవత్సరాలలో పోగొట్టుకున్నారు? వస్తుంది 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 ఆన్సర్ అని ఎంతకాలం వేచి ఉన్నారు? మరి మీ ప్రయత్నాలేవి, మీ ఆలోచనలు ఏవి, మీ అడుగులేవి? మీరు దేవుని అడిగి ముందు వెళ్తున్నారా అసలు?